సబ్కో అదావర్ సే నమస్తే. నేను మీ అశోక్ రాజ్. ఈరోజు సన్నూరు గ్రామంలో వెంకటేశ్వరపల్లిలో మనం ఉన్నాము. సో ఈరోజు మనము చాలా చరిత్రాత్మకమైన గుడిని దర్శించబోతున్నాము. ఇది కాకతీయుల కాలం నాటిది కట్టడం. ఇది చాలా బాగుంటుంది. ఇది మొత్తం రాతితో నిర్మించబడినది. సో ఈరోజు అయితే మనము ఈ గుడిని పూర్తిగా కవర్ చేద్దాము. ఈ గుడి గురించి విషయాలు తెలుసుకుందాము. అసలు ఈ గుడి ఇక్కడ దేవుడు ఎలా నేర్చాడు, ఈ గుడి ఎవరు కట్టారు, కట్టడానికి కారణం ఏమిటి, పూర్తి డీటెయిల్స్ మన వివరాలకు వెళ్దాము. లెట్స్ గో. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పూలన్నీ మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా,
సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున మేము గనక దీవించున స్వామి మీ పరివార. శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. సన్నోరు నిలయం దేవం కరుణారససాగరం పద్మావతి ముఖాబ్జార్కం శ్రీనివాసమహం భజే. శ్రీమత్ సన్నూరు స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం, సన్నూరు, గ్రామం వెంకటేశ్వరపల్లి, మండలం రాయపర్తి, జిల్లా వరంగల్, తెలంగాణ రాష్ట్రం. ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం. ఎందుకంటే స్వామి ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించాడు. సహజంగా భగవంతుడు ఆవిర్భవించాలి అంటే యజ్ఞయాగ క్రతువులు కానీ లేదా ఏదైనా ఆపద సంపద వచ్చినప్పుడు స్వామి ప్రార్థన చేస్తే వారి కోరిక మేరకు స్వామి ఆవిర్భవిస్తూ ఉంటాడు. కానీ ఉండేటువంటి యొక్క ఈ శ్రీనివాసుడు మాత్రం తన భక్తులకు ఉండేటువంటి యొక్క కష్టాన్ని తెలుసుకొని అతడు కోరకపోయినప్పటికీ కూడా తనంత తానుగా విచ్చేసిన క్షేత్రం కాబట్టి ఇది స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. 2 సంవత్సరాల క్రితం ఒక వైశ్యుడు తిరుమల యాత్ర చేస్తున్నటువంటి వాడు ప్రతి సంవత్సరం కూడా స్వామిని దర్శిస్తూ ఉంటూ కొంత వృద్ధాప్యంలో కూడా స్వామిని సేవించుకోవాలని భావన చేత ఈ మార్గం గుండా వెళుతూ మార్గాయాసం చేత సొమ్మసిల్లు పడిపోతే ఆ రోజు రాత్రి స్వామి కలలో కనబడి, ఇన్ని సంవత్సరాలుగా నన్ను సేవించావు కాబట్టి నీ భక్తికి నాకు సంతోషం కలిగిందని చెప్పేసి ఇక నుంచి నీకు ఇబ్బంది లేకుండా నేను ఇక్కడ ఆవిర్భవిస్తాను, నాకు ఆలయనిర్మాణం చేయవలసింది అని చెప్పేసి చక్కగా వారు సూచన చేయడం జరిగింది. అన్నట్టుగానే ఆ రోజు రాత్రి ఆ యొక్క స్వామి ఈ యొక్క క్షేత్రం పక్కన ఉన్నటువంటి పెద్ద బండ ఒకటి 3 భాగాలు పగిలి అందులో స్వామి దక్షిణముఖంగా ఆవిర్భవించాడు. ఆ స్వామిని ఉదయకాలమే లేచి ఆ వైశ్యుడు ఆ స్వామిని దర్శించుకొని పూజా కార్యక్రమం నిర్వర్తించిన తర్వాత మరి స్వామి ఆలయ నిర్మాణం చేయమన్నాడు కదా ఎట్లా అని ఆలోచిస్తూ మరి ఆ బండను పగలగొట్టే సందర్భంలో మూర్తికి ఇబ్బంది కలిగినట్లయితే ఆలయం చేయలేమని చెప్పేసి భావన చేసి బాధపడుతూ పండితుల సలహా తీసుకుంటే వారు ఒక 41 రోజు ఇక్కడ శ్రీనివాస దీక్ష చేయడానికి సూచన చేయడం జరిగింది. ఆ ప్రకారంగా 41 రోజు శ్రీనివాస దీక్ష చేస్తే స్వామి అనుగ్రహించి ఇప్పుడు మనం దర్శించుకున్నట్టు తూర్పు ముఖంతో ఇక్కడ స్వామి మళ్ళీ ఆవిర్భవించడం జరిగింది. అతడు స్వామిని ఆనందించిన వాడే వెంబడే స్వామికి గర్భ నిర్మాణం చేశాడు. ఆ తర్వాత ఈ యొక్క సన్నూరు గ్రామానికి పక్కనైనటువంటి రాయపర్తి మండల కేంద్రం ఉన్నటువంటి రామచంద్ర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఆట్ల వంశస్థులైనటువంటి అర్చక స్వామి వారిని చక్కగా ఆరాధనకు ఎంపిక చేసుకోవడం జరిగింది. అట్లా కొన్ని వందల సంవత్సరాలు కూడా జరిగిపోయింది. మధ్యకాలంలో కొన్ని విదేశీ దండయాత్రల ప్రభావం చేత స్వామికి ఆరాధన కార్యక్రమాలు ఆగిపోయిన సందర్భంలో మళ్ళీ సుమారుగా ఒక 150 సంవత్సరాల క్రితం మళ్ళీ మా వంశస్థులే మళ్ళీ స్వామికి ఆరాధన ప్రారంభం చేశారు. అట్టి సమయంలో కూడా ఇక్కడ ఉండేటువంటి సోమారం, రంగాపురం, సన్నూరు, వడ్లగొండ, మరిబ్రాల వివిధ గ్రామాలైనటువంటి ఈ కుందూరు వంశస్థులందరూ కూడా కలిసి ఆ తర్వాత కళ్ళలో ఉన్నటువంటి ఎర్రబెల్లి వంశస్థులందరూ కూడా కలిసేసి ఈ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది కదా దీన్ని పునరుద్ధరణ చేద్దామనే భావన చేత వాళ్ళందరూ కూడా కమిటీగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్వామివారికి అధ్యయన మండపాన్ని, ముఖ మండపాన్ని, పక్కన గోదా రామాంజ స్వామి సన్నిధి, నమ్మాళ్ళవారు, మనవాళ్ళ మనసుని ఏర్పాటు చేసి అట్లాగే ఆలయ నిర్మాణం పరిపూర్ణంగా చేసి ధ్వజస్తంభము, యాగశాల, రామానుజగూడము అట్లాగే ఉత్సవమూర్తులు, వాహనాలన్నీ కూడా సిద్ధం చేసేసి ప్రతిష్టా కార్యక్రమాన్ని కొనసాగించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చక్కగా స్వామికి నిత్యోత్సవాలు అన్నట్టుగా ప్రతిరోజు కూడా చక్కగా స్వామివారికి ఉదయం సాయంత్రం ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో కూడా మాఘశుద్ధ దశమి నుంచి బహుళ పంచం వరకు స్వామివారికి వార్షిక అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి నెల శ్రవణ నక్షత్రం నాడు శ్రీవారికి మాస కళ్యాణం ఉంటుంది. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు సుదర్శన హోమం ఉంటుంది. ప్రతి నెల ఏకాదశి నాడు సహస్రనామార్చన ఉంటుంది. అవే కాకుండా ఆలయంలో జరిగేటువంటి ప్రత్యేక ఉత్సవాలు కూడా ఆలయంలో చక్కగా జరుగుతుంటాయి. ఈ దివ్యమైన కాలేజీ తెలంగాణ మరో తిరుపతిగా బాసిల్లుతుంది. ఇటువంటి ఆలయం అనేటువంటిది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కూడా అలాగే పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా తెన్నాచార సాంప్రదాయానుసారంగా ఇక్కడ స్వామివారికి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథ స్వామివారికి ఎట్లాగైతే ఆరాధనలు జరుగుతుంటాయో అదే పద్ధతిలో కూడా ఇక్కడ కూడా ఇది స్వామివారికి ఆలయ కైంకర్యాలు జరుగుతుంటాయి. ఈ యొక్క స్వామివారి ఆలయం అనేటువంటిది తెలంగాణ తిరుపతి, ఆరాధన అనేటువంటిది మరో శ్రీరంగంలో బాసిల్లుతుంది. ఇటువంటి చక్కని ఆలయాన్ని ఎవరైతే సేవించుకుంటారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి.
అంతేకాకుండా ఈ ఆలయం మరొక ప్రత్యేకత ఉన్నాయి, 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ఏమి అంటే మామూలుగా కష్టకాలం వచ్చినప్పుడు కోడిని కడుతూ ఉంటారు. శైవ ఆలయంలో చూస్తుంటాం మనం. వేములవాడ లాంటి ఆలయాల్లో కూడా మాత్రమే ఆ యొక్క పద్ధతి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఈ చన్నూరు శ్రీనివాసునికి ఇప్పటికీ కూడా భక్తులు కష్టం కలిగినప్పుడు దండం పెట్టుకొని కోడిని కట్టేటువంటి సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అంటేనే స్వామివారికి వైభవానికి మరొక తార్కాణం. అంతేకాకుండా ఒకసారి మనం స్వామిని దర్శించుకున్నామంటే మన కష్ట సుఖాలు మొత్తం కూడా స్వామి చూసుకుంటాడని చెప్పేసి ఇక స్వామివారి మహత్యం అది. అటువంటి ఒక శ్రీవారిని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దర్శన వీక్షకులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ, అట్లాగే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కుందూరు వంశస్థులు, ఎర్రబెల్లి వంశస్థులు ధర్మకర్తలుగా కొనసాగుతూ స్వామివారి యొక్క ఆలయ ఉత్సవ కార్యక్రమం నిర్వహింపజేస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా పూర్వీకుల ద్వారా ఎట్లాగైతే ఏ సాంప్రదాయానుసారంగా స్వామి ఆరాధన జరుగుతుందో అదే పద్ధతిలో ఇప్పటికీ కూడా స్వామివారికి ఆరాధన కొనసాగిస్తున్నటువంటి మా బృందం ఆరుట్ల వంశస్థులు. ఇక్కడ మరొక విశేషం ఏమిటయ్యా అంటే సంతానం కాని వారు ఎవరైతే ఉంటారో వారు బ్రహ్మోత్సవాలు జరిగేటుండగా ప్రభుత్వం తీసుకున్నట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఈ బోర్లు వేసేటువంటి వారు కూడా అయ్యో బోరు పడట్లేదు అనుకునే వారు కూడా ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని ముహూర్త నిర్ణయం చేసుకొని బోరు వేసుకున్నట్లయితే కూడా తప్పకుండా బోరు పడుతుంది. మళ్ళీ ఆ నీళ్ళు తీసుకొని వచ్చేసి ఇక్కడ స్వామివారికి కడప కడిగేటువంటి గొప్ప సాంప్రదాయం కూడా ఈ ఆలయానికి ఉంది. ఎన్నో విశేషాలతో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని సేవించిన వారందరికీ కూడా ఈ కలియుగ వెంకట నాయక అని చెప్పేసి కలియుగాధీశుడు ఆ తిరుమల వాసుడే సాక్షాత్గా ఇక్కడ కొలువున్నటువంటి క్షేత్రము ఈ యొక్క తెలంగాణ తిరుపతి చన్నూరు స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం. దర్శించిన వారందరూ కూడా సకల శుభాలు కలగాలి అని చెప్పేసి కైంకర్యం కుర్వదా పుంసాం అపిపాదికినాం మరిహి పుత్ర పౌత్ర ధనారించ శ్రీ వెంకటేశ ప్రయత్తే అని చెప్పేసి స్వామి దర్శించిన వారందరికీ కూడా పుత్ర పౌత్రావతి కలుగుతుంది, ధనధాన్యాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి అని చెప్పేసి అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, ఓ నమో వెంకటేశాయ, చన్నూరు వెంకటేశ గోవింద గోవింద. गगनचर प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलितगच्छन्तिरोलवीचिवल्लरी विराजमानमोहनज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षरम् संतति प्रमोदमान मानसे काकटाक्षधोरणी विरुद्धदर्दरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि जटाभुजं कपिपरस्फुरत्फणामणिप्रवाहलम्बकुङ्कुमद्रवन्नविष्ट
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.